హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము బీచ్కి వచ్చామంటే వినాయకుడిని నిమజ్జనం కదా, అందుకని అందరము సముద్రంకి వచ్చాము. చూడండి మా వినాయక దేవుడిని మేమైతే ఎంతమంది వచ్చున్నాం చూడండి. వినాయక నిమజ్జనం కాబట్టి 3 ట్రాక్టర్లు, ఒక బైకు, స్కూటీస్ అంటే బైకులు, చాలా బైకులు వచ్చినాయి. ట్రాక్టర్లు 3 వచ్చాయి, ఆటో ఒకటి వచ్చింది. చాలా ఎంజాయ్గా మా ఊరోళ్ళందరం అయితే ఈ బీచ్ కాడే ఉన్నాము. అంటే 9 డేస్ కాబట్టి ఇక్కడ ఎక్కడ వినాయక స్వామి నిమజ్జనానికి ఎవరు రాలేదు. అంటే ఇక్కడ 3 డేస్ 5 డేస్ మాత్రమే ఉండించుకుంటారు. మేము 9 డేస్ కాబట్టి ఎవరు లేరు, మేమే ఉన్నాము. చూడండి మా దేవుణ్ణి ఎలా నిమజ్జనం చేస్తున్నాము. మాకైతే దగ్గర అయితే లైట్ హౌస్ ఉంది, అందుకని మేము లైట్ హౌస్కి వెళ్ళాము. ఆ లైట్ హౌస్లో ఈరోజు మా వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉన్నాము. మీకు ఫుల్ వీడియో కావాలన్నా కానీ కామెంట్లో ఫుల్ వీడియో కూడా పెడతానండి లింకు. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ త్వరలోనే పెడతా ఉంటాను. మా ఛానల్ కూడా అందరూ ఆదరించండి. చూడండి ఏ విధంగా వినాయక స్వామి నిమజ్జనం చేస్తున్నామో. మేమైతే ఇలా చేస్తాము, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అయితే బీచ్ అయితే చాలా కసురు మీద ఉందని చెప్పారు ఆదివారం కాబట్టి, అయినా కానీ చూడండి మేమైతే ఫుల్ మస్తు అయితే ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం అయితే నేనైతే వెళ్దాం వినాయక స్వామి నిమజ్జనానికి, ఎప్పుడు చూడాల. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరైతే చాలాసార్లు వెళ్ళుంటారేమో, నాకైతే తెలుసు. నాకైతే చాలా హ్యాపీనెస్గా ఉంది. మేమైతే ఇలా వినాయక స్వామి నిమజ్జనం చేసాము. మీరు ఎలా చేశారో కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ కూడా ఫస్ట్ టైం కాదండి, చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ త్వరలోనే పెడుతుంటాను. బాయ్ ఫ్రెండ్స్.